అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి 190 డివిజన్ న్యూ బంజారా కాలనీలో 30 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ పనులను మచ్చబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్థానిక కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ కాలనీ చాలా పాత కాలనీ అని, కాలనీలో సీసీ రోడ్ల కోసం కాలనీవాసులు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, వారిని జోనల్ ఆఫీస్కి తీసుకెళ్లి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ పనులను ప్రారంభించినందుకు కాలనీవాసులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు షమీన్ ఖాన్, జేఎస్ యాదవ్, నరసింహగుప్తా, రంగారెడ్డి, ఆండ్రూస్, శర్మ, శ్రీకాంత్, మల్లికార్జున్, రమాదేవి, గాయత్రి, అంజమ్మ, జయ, మేరీ మరియు కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, సర్వేష్ యాదవ్, వెంకటేష్, దేవ, కొండల్ రెడ్డి, संदीप रेड्डी, सुदर्शन, नरेश रेड्डी तदितरुలు పాల్గొన్నారు. के लिए जितेंद्र साहब का बहुत बहुत धन्यवाद करते हैं. इन्होंने हम इनके घर पर इतने बार हम जाए, इन्होंने जोनल ऑफिस ले जाके पर्सनली जाके हमारे को टाइम दिए. इस रोड का पूरा श्रेय हमारे काउंसलर जितेंद्र साहब को जाता है. हम इनको बहुत बहुत धन्यवाद. और जो भी और भी एक छोटा सा अपना रह गया है, वो भी हम इनसे रिक्वेस्ट करेंगे कि वो जल्दी से जल्दी वो भी हमारा हो जाए. पूरा हमारा కాలనీ 3 months బ్యాక్ సార్కి ఇట్లా రోడ్స్ ఇట్లా ఉన్నాయని చెప్పాను. అంటే గవర్నమెంట్ చాలా మారుతుంటాయి, ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ ఎవ్వరు అంత సీరియస్గా తీసుకోలేరు. సార్ ఫస్ట్ టైం రావడమే శాంక్షన్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మా కాలనీ పాత కాలనీ అన్నమాట. కొత్త కాలనీలకు అయినాయి కానీ డెవలప్మెంట్ మా కాలనీ కావట్లేదు. బట్ సార్ మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ఫస్ట్ టైం అంటే ఆయన రావడమే అప్పుడు స్టార్టింగ్ అన్నమాట మా కాలనీకి. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసరికల్లా మాకు శాంక్షన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే పాత కాలనీ కదా, ఇది తెలియదు ఎవ్వరికి, కాలనీ ఉన్నట్టు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు చూపిస్తాం మేము కానీ సరే అంటారు, వెళ్ళిపోతారు. సార్ మాత్రం రావడమే శాంక్షన్ చేశారు. ఈ విషయంలో సీసీ రోడ్ రావడానికి మెయిన్ కారణం సరే. యాక్చువల్లీ పక్క అన్ని కాలనీలో రోడ్లు అవుతున్నా మా కాలనీ చాలా పాత కాలనీ అయినా పాత మనుషులు ఎవరు పట్టించుకోలేకపోయారు. కానీ జితేంద్ర సార్ ఒక్కసారి పిలిచాము, ఆయన వచ్చారు, సర్వే చేశారు, అన్నీ చూసి ఇమ్మీడియట్లీ మాకు జోనల్ కమిషనర్ సార్ దగ్గర తీసుకెళ్ళి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ మాకు రోడ్ శాంక్షన్ చేయించారు. దానికి మా కాలనీ ఇది చాలా పాత కాలనీ. ఇక్కడ ఈ స్ట్రెచ్లో ముందర విజయ్ విహార్ ఉంటుంది, దాని వెనకాల ఇంకో కాలనీ ఉంటుంది. మధ్యలో ఇది ఏంటంటే కొంచెం లో లయింగ్ ఏరియా కాలనీ. ఇక్కడంతా ఎక్కువ ఎప్పుడైనా ఈ వాటర్ స్టాగ్నేషన్ అవుతూ ఉంటుంది. అందులో ఇది ఒక బీటీ రోడ్స్ ఉండే ఇందులో, బట్ అవన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. 90% డ్యామేజ్ అయినందుకు కాలనీ వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అందులోనే భాగంగా వీళ్ళందరినీ జోనల్ ఆఫీస్కి తీసుకెళ్ళాం. జోనల్ ఆఫీస్లో మళ్ళీ సార్ తోటి మాట్లాడి మా మైనంపల్లి గారితో కూడా ఫోన్ చేయించి ఇక్కడ 30 lakhs రోడ్ ఇప్పుడు శాంక్షన్ చేయించినాం. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. 80% కాలనీలో రోడ్స్ అయిపోతే ఇంకో 20% ఉంటుంది. ఆ 20% కూడా త్వరలో క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.